ఈ రోజున ఒక 420 ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రాని అమ్మేసి 100 రూపాయలు ఇచ్చి 600 దోసుకున్న ఘనత ఒక 420 జగన్మోహన్ రెడ్డి తప్ప సైకో. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటానికి పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధతతో యువకుల్ని అలాగే ఏర మహిళల్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం తప్ప వాడిని వేరే రకం కాదు. ఈ 420 గాడు బ్రాందీ కానీ ఇసుక కానీ మొత్తం ఆడి బంధువులు కానీ ఇవాళ ధాన్యం పేమెంట్లు ఇవ్వకుండా ఆడు సొంత బంధువులకి కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించి రైతులకి ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన పురంధేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు రైతులకు డబ్బులు వేసేదాకా కూడా దిక్కులేని పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాల్లో 29 జిల్లాల్లో ఉంది. ఈ డబ్బుల్ని వాళ్ళ బంధువులకి బిల్లులు చెల్లించుకున్నాడు. ఖబర్దార్, నీకు 11 సీట్లతో నిన్ను భూస్థాపన చేశారు. ఈ 11 మంది కూడా నీ కడకుండేది నీ ఒక్కడే ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఎలక్షన్ అవ్వకముందు మీటింగ్ లో చెప్పారు, నేను రాగానే చెత్త పన్ను ఆపేస్తా అన్నాడు. దాదాపు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగిపోయే పరిస్థితిలో ఉంది. ఎలా చూడొచ్చు? చెత్త పన్ను కానీ ప్రజలకి ఈ ఎదవ 420 గాడు 18 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. ఆ రోజున ఆక్వా రంగానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ₹50 ఇచ్చారు. అదే ₹50కి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది. అది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలుగా దెమ్మడిపోద్ది. కానీ ఇటువంటి 420 గారిని జైల్లో చూడాలి తప్ప మనం ప్రజల్లో తిరగకుండా గుణపాఠం చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి మరీ ధన్యవాదాలు. జై పవన్ కళ్యాణ్. అన్న, పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు వద్దన్నాడు. కానీ జగన్ వచ్చేసి ప్యాకేజ్ సార్ దత్తపుత్రుడు ఇలాంటి మాటలు మాట్లాడాడు కదా. దీనికి అయిపోయింది. సైకోకి ప్రజల తిరుగుబాటు ఏంటో సమరగీతం పాడేశారు. దాన్నే మనం ప్రజలకు అభివృద్ధి చేయాలి తప్ప ఆడి చేశాడని ఆ ఇలువలకి మనం కట్టుబడి ఉండే మన కూటమి అభ్యర్థులు మన ఘన విజయంతో మన ప్రజలకు అభివృద్ధి చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే దానికి కట్టుబడే ఉంటాం. ఆయన కట్టుబడి ఉంటారు. గారిని కూడా ఇలానే మళ్ళీ విమర్శిస్తే అప్పుడు ఏం చేయాలనుకుంటారు? తొక్కి నారదీస్తారు. పవన్ కళ్యాణ్ గారు రైతు కార్మికులకు కానీ రైతులకు కౌలు రైతులకు కానీ ఇలా ఎవరో కూడా సొంత డబ్బులు సంపాదించిన డబ్బులు ఏ వ్యక్తి ఇవ్వలేదు. కౌలు రైతులకు చచ్చిపోయిన రైతులకి ₹1,00,000 ఎక్స్గ్రేస్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తు పెట్టుకోవాలి. సొంత చెప్పండి, ఒకే ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధులతో తప్ప ప్రభుత్వం ఉండి చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజల డబ్బులతో అతను సొంత నిధులతో చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచంలోనే ఒకే నిజాయితీపరుడు ఒకే వ్యక్తి రాజకీయాన్ని శాసించగలిగి ఈ రోజు ఎదిగాడంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి సాధ్యమైంది. అది కూడా కేవలం యువత మాత్రమే ఎక్కువ అట్రాక్ట్ అయి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. యువత అనే కాదు, అందరు కూడా అట్రాక్ట్ అయ్యే ఉన్నారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయ్యే ఉన్నారన్న. యువత అన్నది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడానికి కీలకమైన గేమ్ చేంజర్ ఎవరంటే మా పవన్ కళ్యాణే. నిజంగా ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గేమ్ చేంజర్ లేకుంటే జస్ట్ గేమ్ చేంజర్ అంటారు? పొలిటికల్ గేమ్ చేంజర్ అన్న. టీడీపీ పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న మూమెంట్లో పొత్తు పెట్టుకొని పైకి లేపారంటారా? లేపారన్న, ఖచ్చితంగా పైకి లేపారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే ఇబ్బందుల్లో గురి చేశారో మా పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఒకటే, అవినీతిపరుడైన జగన్ సీఎంగా ఉండకూడదు అని అనుకున్నారు. అది ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించి మా పవన్ కళ్యాణ్ గారు ఆయన దిగేలా చేశారు. ఆడుదాం ఆంధ్ర అన్నాడు జగన్. ఆ విధంగా 11 మంది ఎమ్మెల్యేలని పవన్ కళ్యాణ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అంటారా కాదంటారా? జై జనసేన.